ఈ వారంలోనే 22A జాబితా అప్డేట్ అవుతాడ. సీఎం ఆదేశాలతో వివాదాలు లేని భూములు, స్థలాలు, ఆస్తులు తొలగిస్తాడా. వెరీ గుడ్. కానీ మంత్రి గారు ఎప్పుడు బర్తరాజు చేయిస్తురే? ఇప్పుడు కొండా సూర్యకి ఎపిసోడ్ పక్కన పెట్టి మంత్రి గారితో ఎప్పుడు రాజీనామా చేయిస్తారు రేవంత్ రెడ్డి గారు? ఇది మాకు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొండా సురేఖ అంశం అనేది మాకు సంబంధం లేని విషయం. 22A సమస్య రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు చేసిన తప్పిదాల వల్ల వచ్చిన సమస్య. అయితే ఇద్దరు రాజీనామా చేయరు, లేదంటే ఒక్కరన్నా రాజీనామా చేయరు. రాజీనామా అయితే మ్యాండేటరీ. ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే యావత్ తెలంగాణ సమాజం మీ పైన విరుచుకబడే ప్రమాదం ఉన్నది. అందుకే రాజీనామాను బరాబర్గా డిమాండ్ చేస్తున్నాం. మీరు రాజీనామా చేస్తే రాష్ట్ర ప్రజల నుంచి మీకు ఒక మంచి పేరు ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆయన శాఖలో జరిగిన తప్పిదాలకు రాజీనామా చేసిండు. ఆయన క్షమాపణ చెప్పిండు, రాజీనామా చేసిండు. మరి తెలంగాణలో ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి నెంబర్ 2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్షమాపణ చెప్తలేరు, క్షమాపణ చెప్పిండు కానీ రాజీనామా చెప్తలేడు. రాజీనామా చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది కదా. సగం మంచోడు కాదు, నిండా మంచోడు కాలే. కాకపోతే పొంగులేటి శ్రీనివాస రెడ్డిని దించి మళ్ళీ రెడ్డినే పెట్టిరి మంత్రిని. ఆశావాహులైన రెడ్డిని పెట్టిరి, అవసరమైతే మా రాజగోపాల్ రెడ్డి పెట్టిండ్రి మంత్రిగా, మాకేం అభ్యంతరం లేదు. రెడ్డిని దించి రెడ్డిని పెట్టినా సరే కానీ ఫస్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని దించుర్రి. ఇప్పుడు బీసీ మంత్రిని దించి బీసీని పెడతామంటారు కదా, సంతోషమే. సేమ్ టు సేమ్ రెడ్డిని దించి రెడ్డిని పెంచురి. దాంతోపాటు కోమరెడ్డి వెంకరెడ్డి ఆయన తమ్ముడు చేసిన దానికి ఆయన కూడా బర్తరఫ్ చేసి రెడ్డి బదులు మళ్ళీ రెడ్డినే పెట్టిరాడా, మాకేం అభ్యంతరం లేదు. ఇక పాత 22A జాబితాతో సరిచూస్తూ మార్పులట, కొలిక్కి వస్తున్న ప్రక్రియట. త్వరలోనే ఆన్లైన్లో రిపోర్ట్లు వస్తాయట. మరి ఈ 22A జాబితాలో ఎవరైతే భూమి ఉన్నారో మీరు జాగ్రత్తగా ఉండి, మీ భూమి దాదాపుగా ప్రభుత్వంలో ఉన్న దొంగలు కొందరు దోసుకొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో నిన్న రాత్రి హరీష్ రావు కూడా మేడ్చల్లో ఒక ప్రాంతానికి పోయి ఆయన కూడా అక్కడ కాలనీ వాసులతో మాట్లాడింది. 22A సమస్య పైన కాంగ్రెస్ మెడలు వంచైనా సరే మీ భూములు మీకు ఇప్పిస్తా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మీకు భరోసా ఇస్తా ఉన్నది. సో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ విషయం కూడా మీకు అండగా ఉంటారని వాళ్ళు భరోసా ఇస్తారు. ఒక్క నిమిషం ఆగరే. ఇవాళ 22A పైన పెద్ద కథనమే రాశ్రీలు. నవంబర్ కరీంనగర్పై పంజాట 62,000కు పైగా ఎకరాలు నిషేధ జాబితాలోకి పోయినాయి. ఓన్లీ కరీంనగర్లోనే సర్కారు గుప్పిట ఆస్తులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో చిచ్చు రేపిన 22A నగరం నడిపొట్టున ఇండ్లు, స్థలాలు 20 ఊళ్ళలో 25,000 ఎకరాలు లాక్ అయిందట. ప్రజావానికి వెల్లువల ఫిర్యాదులు వస్తాయట. పట్టా, పాస్ పుస్తకం, యాజమాన్య పత్రం ఉన్న భూములు 22Aలోకి పోయినాయట. నిలిచిన ఆస్తుల క్రయ విక్రయాలు, తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు, ఎత్తివేతపై జిల్లాలకు రాని ఆదేశాలు, పొంతనలేని పొంగులేటి మాటలు, చేతులు ఎత్తేస్తున్న రెవెన్యూ అధికారులు. నేడు బాధితుల కలెక్టరేట్ ముట్టడట. దాదాపు 62,000 ఎకరాలట ఓన్లీ కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్లో. అంటే ఎంతమంది పేద మధ్యతరగతి ప్రజల భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తూ చూసుకోరు. ఒక జిల్లాకే చెప్తున్నారు, రాష్ట్రం మొత్తం ఎంత అవుతుందో చూసుకోరు. ఇంకా 22A రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం. వేలాది మంది బాధితులతో సచివాలయాన్ని ముట్టడిస్తాం. 22A ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించును. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో నిషేధిత బాధితులకు భరోసా ఇచ్చినట్ట నిన్న. సో కాంగ్రెస్ మెడలు వంచుతా అంటున్నాడు. కాంగ్రెస్ మెడలు వంచైనా సరే మీ భూములు మీకు ఇప్పిస్తాం. ఇప్పుడు వాళ్ళు నిన్న మాట్లాడుతుంటే ఒక మహిళ మాట్లాడుతుంది, ఆ మీటింగ్లో నేను విన్నా. ఆమె ఏమంటుందంటే, అన్న నాకు ఇంట్లో ఆడవిలు ఉన్నది, మా అమ్మాయి పెళ్లి చేసుకుందా అని చెప్పేసి నేను ఇంత జాగుంటే అమ్ముకోవాలని ప్రయత్నం చేసి చూస్తాలకి అది 22A నిషేధ జాబితాలో చేరిందన్న, నా బిడ్డ పెళ్లి ఆగిపోయింది అన్నది. ఆ పాపానికి కారకుడే బరాబర్గా రేవంత్ రెడ్డి కదా. ఇప్పుడు మీరు దోసుకొని తినేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారో లేదంటే రేవంత్ రెడ్డి గారో మీరు దోసుకొని తిననే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపదను మీరు 22A జాబితాలో చేర్చరు. ఒక్క మంత్రి అన్నా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక కాంగ్రెస్ నాయకుడైనా రోడ్డు మీదకి వచ్చి నా భూమి కూడా 22A జాబితాలో చేరింది అని ఎవడని అంటుండా? అంటే మీరు ఇంటెన్షనల్గా మీ భూములు పక్కన పెట్టి
సామాన్య మధ్యతరగతి ప్రజల భూములు మాత్రమే గుంజుకుంటున్నారు. ఈ దుర్మార్గం. లేదు ఇది అబద్ధం అయితే మరి మీరెందుకు బయటకు వస్తారు? రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఇన్ని వేల ఎకరాల భూమిని కబ్జా చేస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఇన్ని వేల ఎకరాల భూమిని కబ్జా చేస్తుండు. మీరెందుకు వస్తలేరు? మా భూమి కూడా నిషేధ జాబితాలో చేరిందని. ఇక మరీ ముఖ్యంగా ఇదేదో ఆఫీస్ అంటున్నా, ఈ ఆఫీస్ పాడుగాను. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆఫీస్ పెట్టిన దొంగ వాడు కూడా వాని పేరు బయటపడాలి.